మరి ఈ ఊరిలో పడకుండా ఉండాలంటే ఏంటి? ఎవరు మనల్ని ఊరిలో పడేస్తారో అర్థమైంది. సాతాను, వాడి అనుచరులైన భక్తిహీనులు మనల్ని ఊరిలో పడేస్తారు, భక్తిహీనులతో పడేస్తారు, నేరస్తులుగా చేస్తారు, నిందలు తేవడానికి చేస్తారు. మరి ఇప్పుడు మనం ఆ నిందల్లో, ఆ ఊరిలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చూద్దాం. సామెతల గ్రంథం, దేవుడే చెప్పాలి మనకి. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనం. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనము తెప్పించును. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందురు. చూసారా, భక్తిహీనుల పని ఏంటంట? భక్తిహీనుల పని ఏంటంట? తమ మాట చేత, తమ ఆలోచన చేత, తమ క్రియల చేత ఏ భక్తిపరుడు ఉన్నాడో, ఏ నీతిమంతుడు ఉన్నాడో వాడిని నాశనం చేయడం అన్నమాట భక్తిహీనుల పని అంట. భక్తిహీనుల పని ఏంటి? నరకపు దారిలోకి రాగడం, పాపపు దారిలోకి లాగడం, వాళ్ళతో పాటు పాపిగా చేయడం, నరకానికి తీసుకెళ్లడం, దేవునికి దూరం చేయడం భక్తిహీనుల పని అంట. మరి ఎలా తప్పించుకుంటారట ఆ భక్తిహీనుల చేతుల్లోంచి అంటే కింద అంటున్నాడు, తెలివి చేత నీతిమంతులు తప్పించుకుంటారట. రెండు విషయాలు అక్కడ చెప్తున్నాడు. ఎవరు తప్పించుకుంటారంటే తెలివి కలిగిన నీతిమంతులు. తెలివి ఏంటి? నీతిమంతులు ఏంటి? ఎలా తెలివి గల అవుతారు? అసలు తెలివి అంటే ఏంటి? నీతిమంతులు అంటే ఏంటి? ఎలా నీతిమంతులు అవుతారు? తెలివి గలవాళ్ళు నీతిమంతులే భక్తిహీనుల చేతుల్లోంచి, సాతాను చేతుల్లోంచి తప్పించుకోగలరట. నువ్వు సాతాను చేతుల్లోంచి తప్పించుకోవాలంటే, భక్తిహీనుల చేతుల్లోంచి తప్పించుకోవాలంటే నీకు తెలివి ఉండాలట, నువ్వు నీతిమంతుడై ఉండాలట. ఏంటి ఆ తెలివి అంటే ఏంటి? ఆ నీతి అంటే ఏంటి? చూద్దాం, అదే బైబిల్లో వచ్చి చూద్దాం ఏంటో ఆ తెలివి. అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. 9:10, 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. చూసారా, తెలివి అంటే, జ్ఞానం అంటే ఏంటంట? దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగి ఉండడమే జ్ఞానం, తెలివంట. కాబట్టి ఆ జ్ఞానం, దేవుడంటే భయపడడం జ్ఞానం అంట, దేవుని ఎడల భక్తి కలిగి ఉండడం జ్ఞానం అంట, తెలివంట. ఆ భయభక్తులు అనే తెలివి బుద్ధి ఎవరికి ఉంటుందో వాడు నీతిమంతుడు అవుతాడు. ఆ నీతిమంతుడు దేవుని ఎడల భయము చేత, భక్తి చేత, నీతి చేత భక్తిహీనుల చేతిలో నుంచి, సాతాను చేతిలో నుంచి తప్పించుకుంటాడు. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయము 4వ వచనం. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గముల తప్పించుకొనుటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. 5వ వచనం కూడా చదువమ్మా. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. చూసారా, దావీదు గారు చేసిన ప్రార్థన ఇది. పైన రాసిన చిన్న అక్షరాలు. నేను ఎలా భక్తిహీనుల నుంచి, నేను ఎలా సాతాను దగ్గర నుంచి తప్పించుకుంటున్నానంటే తెలివి ఉపయోగించి, దేవుని మాటను ఉపయోగించి. తెలివి అంటే ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటి? ఇదిగో దేవుడు ఏ గ్రంథం అయితే ఇచ్చాడో, ఏ మాటలు అయితే ఇచ్చాడో ఆ మాటలను అవిశ్వాసం పెట్టక విధేయత చూపిస్తూ దేవుడు చెప్పినట్టుగా ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ఆయన ఏం చెప్పాడో అలా నడుచుకోవడం, ఆయన మాటను బట్టి మనం తప్పించుకుంటామంట.